హలో ఫ్రెండ్స్, ఇవాళ మన హెల్దీ రెసిపీ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అనీస్ హెల్దీ కిచెన్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ ఓట్స్ వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఓట్స్లో 300 క్యాలరీస్, 11 grams ఆఫ్ ప్రోటీన్, 8 grams ఆఫ్ ఫైబర్ అండ్ కొలెస్ట్రాల్ అనేది 0. ఇప్పుడు నేను 3 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ వేసుకుంటున్నాను. ఇందులో 180 క్యాలరీస్, 8 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 12 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలను ఇందులో వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఓట్స్కి 2 glasses ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా 2 to 3 minutes వరకు కలుపుకోవాలి. ఇందులో ఉండే చియా సీడ్స్ ఉండలుండలుగా ఉంటాయి కాబట్టి అది మొత్తం బాగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. ఓట్స్లో వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, వెయిట్ లాస్ అవ్వటానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి ఓట్స్ని తప్పనిసరిగా వారంలో 3 రోజులైనా మీ డైట్లో ఉండేలా చూసుకోండి. చియా సీడ్స్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గటం, జీర్ణక్రియ మెరుగుపడటం, ఎముకలు బలోపేతం అవ్వటం మరియు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓట్స్లో ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ రెండు నేను యాడ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో అవైలబుల్గా ఉండేవి నేను వేసుకున్నాను. మీరు మీకు నచ్చినటువంటి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయట్లేదు. స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకున్నవారు బెల్లంని వేసుకోవచ్చు, కానీ నేనైతే హనీ యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి హనీ అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు హనీ వేసుకున్నాం కదండి, సో అదంతా బాగా కలిసేంత వరకు మనం దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బనానా ముక్కల్ని మరియు యాపిల్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. నేనైతే ఈ వీడియోలో మీకు చూపించడం కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను, కానీ మీరు మాత్రం అప్పటికప్పుడు కట్ చేసి వేసుకోండి, లేదంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్నటువంటి దానిమ్మ గింజలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత తరిగి పెట్టుకున్నటువంటి బాదం పలుకులను ఇందులో వేసుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. నేను ముందుగానే కిస్మిస్ మరియు ఖర్జూరాన్ని కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ మరియు ఖర్జూరం వల్ల స్వీట్నెస్ అనేది వస్తుంది కాబట్టి షుగర్ని కానీ బెల్లాన్ని కానీ తప్పనిసరిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఓట్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను డ్రాగన్ ఫ్రూట్ యూస్ చేయటం వల్ల ఓట్స్ అనేది పింకిష్ కలర్లో ఉంది, లేదంటే నార్మల్గా వైట్గానే ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓట్స్ని మనం 10 to 12 hours వరకు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకునేవారు ఓట్స్ని రాత్రికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మార్నింగ్ మీరు ఓట్స్ని తీసి చూసేసరికి దాని యొక్క కన్సిస్టెన్సీ చిక్కగా మారుతుంది. అలాంటప్పుడు చల్లార్చినటువంటి పాలను కానీ నీళ్ళను కానీ మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగానే ఫ్రూట్స్ వేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మార్నింగ్ అయినా ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మన న్యూట్రిషియస్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ మేము చేయగలగాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.